హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడిగుడ్డు ఎండ్రాయిలు టమాటా కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా? ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఎగ్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు, ఇసుక అది లేకుండా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని 3-4 సార్లు ఆ ఎండ్రాయిల్ని ఈ ఆయిల్లో వేసి నీట్గా దోరగా వేయించుకోవాలి. ఎండ్రాయిల్ని ఈ విధంగా మంచి బంగారు రంగులో వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ఇందాక మనం ఎగ్స్ వేపి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో ఒక సైడ్కి వేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మీ అందరికీ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఇష్టంగా తింటారు? ఎండ్రాయిలు, ఉప్పు చేపలు ఇట్లాంటి కర్రీస్ అన్నీ ఎంతమందికి నచ్చుతాయి? ఏమైనా చిన్నప్పుడు రోజులే భలే ఉండేయండి. మనం మాట్లాడడం స్టార్ట్ చేసామో లేదో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ సార్ గారు వచ్చేసారు. ఇలా ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అన్నట్టు ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్లో వేయించుకునే ప్రాసెస్లో మనం కొంచెం పసుపు, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం ఎండ్రాయిల్ వేయించుకునేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసాం కదా, అందుకనే ఇప్పుడు చిటికెడు పసుపు, ఉప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఉప్పు ఉల్లిపాయ వేగేటప్పుడు వేస్తే ఆ ఉల్లిపాయలో నుంచి వాటర్ వచ్చి మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. ఈ టిప్ ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఒక మీడియం సైజ్వి 3 టొమాటోలు తీసుకున్నా. ఉల్లిపాయలు ఏమో ఒక 3 స్మాల్ సైజ్వి తీసుకున్నా. టొమాటోలు కూడా వేసి బాగా తిప్పి అవి కూడా సాఫ్ట్గా మగ్గేదాకా మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. టమాటా కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనకు రుచి సరిపడా కారము, నేనైతే 2 టీ స్పూన్స్ వేస్తున్నాను, 2-2.5 టీ స్పూన్స్ అట్లా వేసి చక్కగా కలుపుకోవాలి. కారం వేసిన 2 మినిట్స్ తర్వాత ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడు అన్ని ఫ్లేవర్స్, పసుపు, ఉప్పు, కారం అంతా మంచిగా ఉల్లిపాయకి పడుతుంది అన్నమాట, ఉల్లిపాయ టమాటాకి. ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ అండ్ ఎండ్రాయిలు వేసేసుకోవాలి. ఎండ్రాయిల్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకుంటే మనకి ఎండ్రాయిల్లో ఉన్న ఫ్లేవరు, ఆ టమాటో ఫ్లేవర్ అంతా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. మనం ఇది నూనె బయటకు తేలేదాకా చక్క సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే గాయస్.